యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమను వల్ల దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను బట్టి ఈ రీతిగా మనము బ్రతుకు సారిస్తూ ఉన్నాం. ఇందుని బట్టి మనము కృతజ్ఞమై ఉండాలి, ఉన్నాము కూడా. కానీ ప్రేమని వల్ల ఎన్నో విపత్తులు ప్రపంచం మీద జరుగుతూ ఉన్నా ఈరోజు అనేక మందికి భయం అనేది కలగట్లేదు. అందరికీ జరిగింది మనకు జరుగుతుందిలే అన్నట్లుగా నిర్లక్ష్య వైఖరిలో బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఈరోజు నిన్నెందుకు ప్రత్యేకించుకున్నాడు దేవుడు ఆలోచన కలగాలి. నిన్నెందుకు పిలుచుకున్నాడు? ఎందుకు ఒక కొత్త పేరు నీకు కలుగు చేశాడు? కొత్త జీవితాన్ని దేవుడు నీకెందుకు కలుగు చేశాడు అంటే నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడ్డానికి. దేవుని స్తోత్రం. అది మరిచిపోయి తిరుగుతూ ఉన్నాం ఈరోజు. అది మరిచిపోయి బ్రతుకుతూ ఉన్నాం. ఎంతటి దౌర్భాగ్యమో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషిని జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని దేవుడు మన చేతుల్లో ఇచ్చాడు అంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి. ఎంత మాత్రం గ్రహిస్తున్నామో ఈరోజు మనకు అర్థం కావట్లేదు. మనకన్నీ సుఖంగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కాదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడి నీ ద్వారా మహిమపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీవు దేవుని మహిమార్థంగా నిలబడాలి. నువ్వు నా వల్ల కాదు అనడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మట్టి ముద్దగా ఉన్న నిన్ను, దుమ్మగా ధూళిగా ఉన్న నిన్ను ఆయన మనిషి రూపంలోకి చేసుకొని, తన పోలికతో చేసుకొని, తన జీవాత్మనిచ్చి నీకు జీవితాన్ని పంచాడు గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీ ద్వారా నీ దేవుడు మహిమపరచబడ్డానికి నీకు బ్రతుకునిచ్చాడన్న ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో అర్థం కావట్లేదు. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో అర్థం కావట్లేదు. ప్రియ దేవుని బిడ్డారా, సమాజంలో అనేక మంది దేవుడు మనకు కంట ముందు చూపిస్తూ ఉంటాడు. కాళ్ళు చేతులు సరిగా లేకుండా అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఎంతో మంది బ్యాగులు తగిలించుకొని దేవుని యొక్క సత్య సువార్త కరపత్రిక సేవ చేస్తూ రోడ్ల మీద కనబడుతుంటారు. మరి మన కళ్ళకు కనబడతారో లేదో నాకు తెలియదు. వాళ్ళకి ఎందువల్ల వాళ్ళు ఎందుకు చేయాలి? ఈ స్థితిలో మీరు చేయాల్సిన అవసరం ఏంటి? గమనించగలగాలి. వాళ్ళని అనేక మంది ప్రశ్నించిన వాళ్ళు కూడా లేకపోలేదు. చాలామంది ప్రశ్నించారు. ఏంటి నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి కరపత్రిక పలుస్తున్నావే? నీ దేవుడు గొప్పవాడైతే నువ్వు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఒకటి, ఈ స్థితిలో నేను ఉండడము నా ప్రభు చిత్తం. దేవుని స్తోత్రం. చెప్పగలవా? అలాగే చెప్పగలిగిన రోజు నీ దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చెప్పిన మాటలు ఇది ప్రభు చిత్తం, నేను ఇలాగా ఉండడమే ప్రభు చిత్తం, ఎందుకు నేను నాకు పుట్టించావు అని అడిగే అర్హత నా చేతుల్లో లేదు. గనుకని నేను బ్రతుకుతున్నాను కనుక బ్రతుకునిచ్చిన ప్రభుకి నేను నమ్మకంగా బ్రతకాలని పనిముట్టుగా ఉండాలి. కాబట్టి ఈ కరపత్రిక సేవనే చేస్తున్నాను. నువ్వు నడిచేదే కష్టంగా ఉంది, నడవలేని స్థితిలో ఉన్నావు. మరి నీకు ఇది అవసరమా అంటే ఈ స్థితి అయినా నా దేవుడు నాకు ఇచ్చాడు మంచాన్ని వేయకుండా, అందుని బట్టి దేవుడు నా ద్వారా మహిమపరచబడాలి అని ఈ స్వార్థ సేవ చేసి మహానుభావులు ఎంతోమంది లేకపోలేదు. ఈరోజు
నీకు నాకు మంచి అవయవాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తే మత్తు కలిగి ఏమండి బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవులు. ఇలాంటి వారిని బట్టి దేవుడు మహిమపరచబడకపోగా దేవుని కనికరాన్ని కూడా కోల్పోతారు. కానీ ఇలాంటి వాళ్ళే దేవుని దూషించేది కూడా. దేవుడు మాకేం చేశాడు? ఏదన్నా రోగం వచ్చినా ఏమండి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మాకేం చేశాడు అన్న పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మన చేతులు ఎన్నెన్నో చేశాడు, కానీ నువ్వు ఏం చేయకుండా బ్రతుకుతూ ఉన్నావు. ప్రేమను పడ్డారా? ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ధవళ సింహాసనాసనుడు దేవుడు భూమి మీదకి ఎందుకు దిగొచ్చాడు అంటే తను ప్రేమించే బిడ్డ ద్వారా ఆయన మహిమపరచబడ్డానికి. దేవుని స్తోత్రం. ఎవరిని ఆయన ప్రేమించాడు? ఎవరి ద్వారా మహిమపరచబడాలంటే తన స్వరూపంలో చేసుకున్న మానవుడంటే తగని మక్కువ ప్రభుకి. ఆ మానవుడినే ప్రేమించాడు. ఆ మానవుడి కొరకే ప్రభు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఆ మానవుడి కొరకే తన ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే మానవుడు అంటే చాలా ప్రేమ ఆయనకి. కానీ ఇన్ని చేస్తున్న నీ దేవుణ్ణి నువ్వు ఎలాగ ప్రేమించగలుగుతున్నావో అర్థం కావట్లేదా? ఆలోచించాలి. ప్రేమను పడ్డారా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో ఒక వాగ్దానం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అపాయకరమైన దినాల్లో ఉన్న మనము, అపాయకరమైన దినాల్లో ఉన్న మనము, కలవరాల మధ్య కలతల మధ్య బ్రతుకుతున్న మనము ఏం జరుగుతుందో, బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో, తిరిగి మేము గమ్యాన్ని ఎలాగ చేరుకోగలమో అలాంటి ఆలోచన కలిగిన నీకు ఒక మాట చెప్తున్నాడు ప్రభు. చూద్దాం. 91వ కీర్తన. ప్రేమిని వల్లరా ఆయన ప్రేమ స్వరూపుడని మరొకసారి రుజువు చేసుకొని ఈ దినము ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. 91వ కీర్తన 10వ వాక్యంలో చూడండి. ప్రేమిని వల్లరా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలో, లేక ఈ రాజకీయ నాయకులు, ఇలాంటి వారు కాదు. ప్రభు అంటున్నాడు నీకు అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించగలగాలి. ఎంత గొప్ప సాక్ష్య వాగ్దానం అండేది. భయంకరంగా అట్టుడిగిపోతూ వణుకుతున్న ఈ దినంలో దేవుడు ఈ దినము నీతో చేస్తున్న వాగ్దానము, నీకు అపాయము ఏమీ రాదు. ఎందువల్ల అంటే నీవు నా కనుదృష్టిలో ఉన్నావు గనుక, నా దృష్టి నీ మీద పడింది కనుక నిన్ను నేను గమనిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నా కనుదృష్టిలోకి రావాలి, నాకు కనపడడానికి ఇష్టపడాలి. అప్పుడు నీకు అపాయం రాకుండా నేను ఆదుకుంటాను. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎలాగున్నారో గమనించగలగాలి. ఎందుకు క్రైస్తవ కుటుంబాల దీవెనకరంగా ఉండట్లేదు? ఎందుకు ఆరోగ్యాలు వాళ్ళ జీవితాల్లో కలగట్లేదు? ఎందుకు సమస్యలు వాటిల్లుతున్నాయి? ఇవన్నీ గమనించగలిగితే నీవు దేవుని కనుదృష్టిలో కనపడడానికి ఇష్టపడాలి. దేవుని కనుదృష్టిలోకి రావడానికి ఇష్టపడి నీకేది కావాలో అది నువ్వు అడిగినప్పుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు కదా సువార్తల్లో, నువ్వు అడుగు నేను ఇస్తా, అడుగుడి ఇవ్వబడును, అడుగుడి ఇవ్వబడును. ప్రేమని వల్లరా ఏంటి అడిగేది? ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆయనకు తెలియజేముంది మన చేతుల్లో? మరలా ప్రత్యేకించి అడగడానికి ఏముంది అనుకుంటామేమో.
నీకేం కావాలో, నీకేం అవసరమో అన్నీ ప్రభువుకు తెలుసు. కానీ నీకు తెలియదు ఒకటే, ఏదో చేస్తాడు నీ చేతులు చేయకుండా ఉండడు. ఎందుకో తెలుసా? తన ప్రేమను పంచుకోనున్నావు గనుక నీకేదో చేస్తాడు. కానీ గొప్ప కార్యాలు నీ చేతులు జరగాలంటే ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టుకోవాలి. అవే నీవు మొరపెట్టాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు స్కూలుకు వెళ్ళే పిల్లలు, ప్రభు మేము స్కూల్కి వెళ్తున్నాం సహాయం చేయండి అని అడగాలి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్తున్నాం మంచి మార్కులతో పాస్ అవ్వాలని అడగడానికి రావాలి. డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకొని మేము డ్యూటీకి వెళ్తున్నాం, ఆ మార్గంలో మీ సరిది తోడుగా ఉంచమని మొరపెట్టాలి. వ్యాపారవేత్తలు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మా వ్యాపారము ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మాకు సహాయం చేయమని మొరపెట్టాలి. ఏమండి, ఈరోజు ప్రతి మానవుడు ఉదయకాల సమయంలో వాని అవసరాన్ని బట్టి మొరపెట్టినప్పుడు ఆ మొర వినడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ కోరికలు సిద్ధింపచేసి నేను స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ కొంతమంది ఆయనకి తెలుసులే మాకేం కావాలో, ఆయనకి తెలియదే ఉంది మన జీవితంలో, మంచిదే. కానీ ఆయనకి తెలియదేమి లేదు. రాత్రికాల సమయంలో కూడా ఒక మాట అనుకున్నాం, నా మహిమను వేరొకరికి చెందనివ్వను అన్నాడు. నా మహిమను వేరొకరికి చెందనివ్వను. ఈరోజు రోడ్లో నడిచిపోతున్నానా, ఆటో పైకి వచ్చేసిన బలి తప్పించుకున్నానులే, దేవుడు తప్పించాడు. బలి తప్పించుకున్నాను, దేవుడు తప్పించాడు. పోతే ఇటీవల కాలంలో ఒక మాట విన్నాను. మేము కూడా మందిరానికి ఒక 10,000 కట్టాములే, మందిరం కట్టడానికి. ఇంకా గట్ల ఏం చేశాడో తెలియదు. నేను కట్టానో మింగానో తర్వాత సంగతి. నువ్వు చేసింది మనుషులు చెప్పుకుంటే ఈ ఘనత ఎవరికి? ఘనత నీకే. దేవుడు మహిమపరచబడాలంటే నువ్వు చేసేది ఏమండి మరుగైందిగా ఉండాలి. నువ్వు చేసేది హృదయపూర్వకంగా చేయగలిగినప్పుడు నీ కుటుంబము, నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు మహిమపరచబడతాడు. ప్రేమని వల్లరా ఈరోజు నీకు అనేక అపాయములు, ఇబ్బందులు, సమస్యలు నీ జీవితంలో చోటు చేసుకున్నాయి. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాలన్న ఆలోచన నీకు లేదు. ఆయనకు తెలుసులే, ఆయనకు తెలియదు ఏమిట్లే, మనకేం కావాలి ఆయన ఇస్తాడులే అనుకుంటూ బలహీన ఘట్టంగా మార్చబడి ఏమండి ప్రార్థన జీవితం లేకుండా క్రైస్తవులను చెప్పుకుంటూ క్రియలు కోల్పోయి బ్రతుకుతున్న నీ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. నీవు ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టండి, అదే ఆయన కోరుకునేది. ప్రేమని వల్ల ఆయన కోరుకునేది అదే. ఒకరోజు యేసుని గారు సాక్ష్యంలో, వాక్యంలో కాస్త చిన్న సాక్ష్యాన్ని చెప్పాడు. పాట పాడుతూ ఉంటే అపోతి పక్కన వచ్చి నేను కూడా వాళ్ళు పాడుతానని వేది పెద్ద పాటగాడు అనుకున్నావేమో అన్నదంట. వాక్యం చెప్తుంటే నువ్వే కాదు, నీకన్నా వాక్యం బాగా చెప్తా నేను ఆయన దగ్గర నుంచి వచ్చేవాడిని. నేను పాట పాడితే ఆయన నన్ను చూసి మైమరిచిపోయేవాడు. నువ్వేదో పెద్ద గానగంధర్వుడు చెప్తున్నావు. నేను కూడా పాట పాడతా, నేను కూడా ప్రార్థన చేస్తా, వాక్యం చెప్తా. సరేరా కొంచెం ప్రార్థన చేసుకుందామంటే అది మటుకు చెప్పొద్దు అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుని సన్నిధికి రాకుండా మొరపెట్టకుండా ఉండేవాళ్ళు ఎవరి సంబంధులు ఇప్పుడు గుర్తెరగండి. మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు అపవాది ప్రార్థన చేయడానికి ఇష్టపడదు.
అంటే అడుక్కోవడానికి ఇష్టపడతాడు అన్నమాట. ఎందుకని? ఈగో. మనకు కూడా ఒక ఈగో ఉంటుంది అన్నమాట. దేవుని సరే అడుక్కోవడానికి కూడా ఒక ప్రెస్టేజ్. అలాగే ఉంటున్నట్టుగా మన క్రైస్తవులకి ప్రెస్టేజ్ ఎక్కువైనట్టుంది. మనుషుల కానీ ప్రవర్తించినట్టు దేవుడి కొరకు కూడా ప్రవర్తిస్తున్నట్టున్నారు కొంతమంది ప్రెస్టేజ్ వ్యక్తులు. అపవాదిని అడిగితే రా కొంచెం ప్రార్థన చేసుకుందాం, అబ్బాబ్బా అది కాదు, అది నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయాడట. ఈరోజు దేవుని సన్నిధికి రాలేక, దేవుని మహిమార్థంగా నిలబడలేక, దేవుని కనుదృష్టిలో నిలబడకుండా మనస్సానుసారంగా బ్రతుకుతున్నామంటే ఎవరి సంబంధులమే? అపవాది సంబంధులమే. ప్రార్థించము, వాక్యం చెప్పడానికి ఇష్టపడతాం, పాటలు పాడడానికి ఇష్టపడతాం. ఏమండి, కొన్ని ప్రయోగాలు అయితే చేస్తాం కానీ ప్రార్థించడానికి ఇష్టపడం. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని సరిగ్గా అడుక్కోవడం కాబట్టి, అడుక్కునేది మనకు మటుకు ఒక ఈగో. నేను అనుకుంటున్నాను ఈరోజు దేవుని మందిరానికి రాలేకున్నాము, మొచ్చు కలిగి ఉన్నామంటే కారణం ఏంటి? వాడి మనసు నీ చేతిలో ఉంటేనే, వాడి మనసులో కలిగి ఉంటే ఇలాగ బ్రతుకుతున్నామని ఆలోచించుకోవాలి. ప్రార్థనకి రావడం లేదు, ప్రార్థన చేయట్లేదు, మా ఇళ్ళలో చేసుకుంటాము అంటారు కొంతమంది. ఎంతకాలం ఎంతసేపు చేస్తావు? దేవుని కనుదృష్టి నిలుపు స్థలంలోకి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరాలకించి నీ ప్రతి అవసరం ఆయన తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని బల్లరా. అందుకే ప్రభువు అంటాడు, ఆయన కనుదృష్టిలో ఉన్న నీతో, ఇక్కడ ఉండబడ్డ మీతో అంటాడు, నీకు అపాయమేమీ రాదు. ప్రైజ్ ది లార్డ్. నీకు అపాయమేమీ రాదు, నీ గుడారములకు ఏ తెగులు సమీపించదు. ఎందుకు? నీవు నీ కుటుంబం నా కనుదృష్టిలో ఉన్నావు కనుక, నా కనుదృష్టిలో ఉన్నవారు కలవరపరచబడ్డావు. వాళ్ళ హృదయాలు కలవరపడనివ్వను, వాళ్ళ హృదయాలు నిబ్బరం కలిగి ఉంటే. ఎందుకో తెలుసా? నా కనుదృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడు బలహీనుడు కాక బలవంతుడై ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి సమయాన్ని ముగిస్తాడు. యేసు ప్రభు 33 సంవత్సరాలు లోకంలో జీవిస్తున్న కాలంలో ఉన్న పలంగా వాడు ఒక పడవెక్కించుకున్నారు శిష్యులు. పడవెక్కించాడు యేసు ప్రభులు. త్వరగా ఎక్కండి పడవ అన్నాడు. వీళ్ళు ఎక్కడికో ఏదో ఆరాధనకో ఎక్కడో కోటాలు అవి ఇవి అనుకున్నారు. గెరసేన దేశంలోకి వెళ్ళిన పడవ. ఈ ఊర్లో ఏదైనా ప్రార్థన ఉందేమో అనుకున్నారు. తిన్నగా పడవ దిగి తిన్నగా ఎక్కడికి వెళ్తాడో తెలుసా? సమాల తోట దగ్గరికి వెళ్తున్నాడు. వీళ్ళు అనుకుంటున్నాం బరీల కార్యక్రమాన్ని, కానీ కాదు. ఆ సమాల తోటలో ఒకడు ఉన్నాడు. ఏ మనుషులు వాడిని భద్రపరచలేక, చదువు చేయలేక, సాధువు చేయలేక అహర్నిశిలో ఆ సమాధుల్లోని అరుసుకుంటూ ఉన్నాడు. పెడబొబ్బలు పెడుతున్నాడు. ఒంటి మీద సరైన బట్ట లేదు. రాళ్లతో వాడి శరీరాన్ని వాడే గాయపరుచుకుంటూ రాత్రింబగళ్ళు అరుస్తూ ఆ సమాధులు తిరుగుతూ ఉంటే, యేసు ప్రభు సమాధి తాట దగ్గర ఆ గేటు దగ్గరకు వస్తానే వాడంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేం పని? శిష్యులకు అర్థమైంది, ఇంత తొందర పెట్టింది ఈ వ్యక్తి కొరక. ఈ వ్యక్తి ఈయనకి ఎలాగో తెలుసు? ప్రేమని వల్లరా. ఆ వ్యక్తే కాదు, ఇక్కడ కూర్చున్న నీవు, ఇంట్లో పడుకున్న మన వాళ్ళు అందరూ ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. మరుగైన వారు ఒక్కరు కూడా లేరు. ఏమండి, ఈరోజు దేవుని యొక్క శరధానానికి రాకుండా సాకులు చెప్పుకుని బ్రతికే వాళ్ళకు అణించి ప్రార్థన జీవితం కలిగి మీ దగ్గర వరకు కూడా అందరూ దేవుని కనుదృష్టిలో బట్టబయలే. గెరసేన దేశంలో ఉన్నవాడు ఎట తెలుసు ఆయనకి అంటే, ఈ లోకమే ఆయన యొక్క రూపకల్పన. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు ఆయన యొక్క హృదయ కల్పన. దేవుని స్తోత్రం. హృదయంలో ఉన్న ఆలోచన బట్టి చేసుకున్నాడు.
మన పోలిక చొప్పున నరుని చేద్దామన్నాడు. మనుషుల పట్ల ఆయన యొక్క మమకారము మెండుగా ఉంది. ఆయన కనుదృష్టి ప్రతి మానవుని మీద ఉంది. ఏ మానవుడు నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు గనక అంత దూరముడు నాశనానికి పాత్రుడైపోయి మరణానికి పాత్రుడైన వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడిలో ఉన్న అపవాది క్రియలు తొలగించి వాడికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు శిష్యులు అనుకున్నారంట, ఏ మానవుడు తన పాపంలో మరణించడము ప్రభు వారికి ఇష్టమో లేదు. ఈరోజు నేనైతే ఒక మాట అనుకుంటాను, ఈ ఉదయకాలపు ఆరాధన మన చేతులు దేవుడు కలుగు చేశాడు అంటే ఈ మాటలు నీ బ్రతుకుని నూతనపరిచి నీ మార్గాల్లో తోడుగా ఉండి సంధ్య వేళ వరకు నీ కాపుదలనిచ్చి నీ కుటుంబానికి క్షేమంగా నడిపించడానికి ఈ మాటలు నీకు అవసరమై ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? ఈరోజు అయ్యో నా కుటుంబానికి శోధన కలిగింది, అయ్యో నా కుటుంబానికి సమస్య వచ్చింది, అయ్యో నా బిడ్డకి రోగం వచ్చింది, అయ్యో మా ఆయనకి రోగం వచ్చింది. వస్తుంది. కారణం ఏంటి? ఆరోగ్య ప్రదాతైన యెహోవా రెక్కల కింద నీవు క్షేమంగా ఉండడానికి వస్తే ఏమండి, నీ స్థితిగతులు మారడమే కాదు కానీ నీ బ్రతుకు నూతనపరచబడి నూతన ఉజ్జీవంతో నీ కుటుంబానికి వెళ్ళే స్థితి దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి తెలియ మనకు ఆదివారం వస్తే చాలు, శనివారం వస్తే చాలు. ఏమిటి? ఆయనతో కలిసి సంవత్సరాల తరబడి మనం బతుకుతూ ఉన్నా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. ఎవరు చూపుని గొప్ప కృప దేవుడు నీకు చూపించాడు. నీవు నాశనానికి వెళ్ళకూడదని ఈ ఉదయకాలం నీతో మాట్లాడడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, టోటల్ నీ కుటుంబం క్షేమము కలిగి ఉండాలి అంటే దేవుని కనుదృష్టిలో కనపడ్డప్పుడు నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టి ఉన్న బిడ్డల మీద అపవాది కనువేయడానికి ఇష్టపడ్డావు. ఆయన కనుదృష్టిలో ఉన్న నీవు ఆయన కవిగట్లో భద్రపరచబడతావు. ఆరోగ్య ప్రదతను దేవుడు నిన్ను ఆదరించి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాడు. ఎందుకు అంటే నీవు నా కనుదృష్టిలో ఉన్నావు గనుక. ఏమండి? అందుకనే 90 కీర్తనలోనే చివరిలో ఒక మాట అంటాడు కదా, 14 అనుకుంటాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పిస్తా. కరోనా వచ్చినా తప్పిస్తా, కలరా వచ్చినా తప్పిస్తా కదా. కరోనా వచ్చినా తప్పిస్తా, కలరా వ్యాధి వచ్చినా తప్పిస్తా, ఇంకోటి వచ్చినా తప్పిస్తా. ఎందుకని? అతడు నన్ను ప్రేమించి, ఏమండి, అతను నన్ను ప్రేమించి ఆరాధనలో పాలు పంపులు పొందాడు కాబట్టి నా కన్ను వాడి మీద ఉంది కాబట్టి వాడి కలవరం తొలగించి వాడి నా కౌగట్లో దాచుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతను నేను తప్పిస్తా. ఆయన నామాన్ని ఎరిగిన నువ్వే ఆయన సన్నిధికి వస్తే నీ ఆపద నుంచి తప్పిస్తే, ఆయన్ని కలిగి జీవిస్తే ఇంకెంత గొప్పతనం నీ చేతిలో ఉంటుందో ఒకసారి ఆలోచించు. ప్రేమైన వాళ్ళరా, అందుకే ప్రభు అంటాడు, ఆయన సన్నిధిలో ఉన్న నీతో అన్న మాట, నీకు అపాయం ఏమీ రాదు. నా కనుదృష్టిలో ఉన్నావు కాబట్టి నీకు అపాయం రాదు. నీ ఇంట్లో వాళ్ళకి వస్తుందేమో నాకు తెలియదు. ఎందుకని? నా కంటి ముందు ఉన్నవాడిని నేను కవిగిట్లో దాచుకుంటాను. ఎక్కడో ఉన్నవాడితో నాకేం పని? నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళి వాడితో నాకేం పని? ఆయన్ని వెతుకు వారికి, ఏమండి, ఆయన వెతుకు వారిని వాళ్ళు కనుగొంటారు, ఆయన కనబరుచుకుంటాడు. వెతకడానికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రతి అవసరం తీర్చడమే కాదు కానీ
నీకు కలవరం రాకుండా తన కృపతో నింపుతాడు. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయను గాక. కడుముద్దమా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు అయ్యా. మీ కనుదృష్టిలో ఉన్న మమ్మల్ని ప్రభు ఆదరిస్తారని ప్రపంచం యావత్తు అట్టుడికి పోతున్నా మీకు ఆపద రాదు అని ఈరోజు మాతో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. మీ మాటలు మమ్మల్ని బలపరిచాయి, బదులుపరిచాయి, కృపలో నింపే. మరి ముందున్న కాలములు మీ కనుదృష్టిలో ఉంటూ, మీ కాపుదల్లో ఉంటూ, మీ మహిమార్థంగా జీవించే కృప మాకందరికి కలుగు చేయమని ప్రియుడా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని తప్పిస్తానన్నావు ప్రభా. అవునయ్యా, నిన్ను ప్రేమించేవాడు, నీ నామమును ఎరిగిన వాడు మీ సన్నిధానానికి వచ్చి మీ కనుదృష్టిలో ఉండడానికి ఇష్టపడతాడు. అట్టి వాడికి కలవడాన్ని తొలగించుతానని వాగ్దానం చేసిన దేవుడివి. రాలని బిడ్డను దయతో క్షమించి రేపటి దినంలో మీ సన్నిధికి నడిపించి మీ కనుదృష్టిలో నిలబడే కృప దయచేయమని ప్రత్యేకించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డనే ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకు అందరికను లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును ఆయన కాపుదల మెండుగా దయచేసి ఆయన కనికరాన్ని చూపించి అపాయకరమైన దినాల్లో ఆదరిస్తూ తన కృప వెంబడి కృపతో నడిపిస్తూ పరలోక రాజ్యం చేరు వరకు ప్రభు మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.